హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులకు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జస్ట్ ఒక 1 అవర్కి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. నారా లోకేష్ గారి నుంచి వచ్చింది. మార్చి 3వ తారీఖు తర్వాత ఏ రోజైనా నోటిఫికేషన్. నారా లోకేష్ నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్లోనే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ప్రాధాన్యత కింద సంతకం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఫలితాలు రాగానే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈసారి ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది. ఇది మార్చి నెలాఖరు వరకు ఉండటంతో మెగా డిఎస్సి కథ మరో యూటర్న్ తీసుకుందని చర్చ సాగింది. కానీ ఇది కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించిన నిబంధన ఎన్నికల కావడంతో సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనందున న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు కూడా చెబుతున్నాయి. దీంతో మార్చి 3 తర్వాత ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందని ఓ నోట్ రావడం జరిగింది. నేను చెప్పాను, ఈ ఎమ్మెల్సీలు ఎన్నికలు కోడ్ ముగిసిద్ది 3వ తారీఖు తర్వాత. ముగిసిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. దీని మీద అప్డేట్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నేను ఆల్రెడీ చెప్పాను, ఎమ్మెల్యేలు కోటాలో దీనికి సంబంధించింది కాదు, కోడ్కు సంబంధించింది కాదు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. చాలామంది కోడ్ వచ్చేసి మళ్ళా మార్చి ఎండింగ్ వరకు కోడ్ అని ఏదో పెట్టారు. నేను చెప్పింది చెప్పినట్టుగానే నేను ఎందుకంటే కరెక్ట్ న్యూస్ తీసుకుంటాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఇప్పటికైనా నమ్మండి. అయితే మీరు అడగచ్చు, సార్ ఎస్సీ వర్గీకరణ ఏదో చేస్తారు వాళ్ళు. ఎస్సీ వర్గీకరణ ఈ అసెంబ్లీ సెషన్స్ బడ్జెట్ సమావేశాల్లోనే అయిపోతుంది. అవన్నీ మీకు ఎందుకు? మీకు నోటిఫికేషన్ రావాలి, దానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కాబట్టి మే ఆర్ జూన్ నెలలో ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఎప్పటికప్పుడు అప్డేట్ నేను ఇస్తూనే ఉంటాను. ఇంకా కామెంట్ పెట్టేవాళ్ళు పెట్టండి, వాళ్ళ కర్మ. కామెంటు ఈ నెగిటివ్ కామెంట్ పెట్టేవాడు ఒకడైతే ఒకటి కామెంట్ పెడుతున్నాడు, వాడు మీరు చెప్తే జరుగుతుంది. వాడు ఏ పబ్లికేషన్ కోవట్టో అందరికి తెలుసు. ఓ పబ్లికేషన్ వాడు అయితే వాడు పని పాట లేకుండా రూమ్లో తాగి పడుకుని ఇలాంటి కామెంట్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేసి ఇలాంటి కామెంట్ పెడుతూ ఉంటాడు. దానివల్ల నో యూజ్ ఎట్ ఆల్. అలాంటి కామెంట్స్ నమ్మకండి, నమ్మొద్దు. మన బుక్స్ అన్నీ రిలీజ్ అయినాయి. మీరు ఏం చేస్తారంటే అను పబ్లికేషన్ బుక్స్ని వేరే పబ్లికేషన్ పుస్తకాలతో పోల్చి చూసుకోండి. ఎవరి దాంట్లో మ్యాటర్ ఎక్కువ ఉంది, ఎవరి దాంట్లో యూనిట్లు ఎక్కువ ఉంది, ఒకసారి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాత బాగుంటేనే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఆ విధంగా మేము అంత కమిట్మెంట్తో చెప్తున్నాం. కాబట్టి అను పబ్లికేషన్ బుక్స్ ఎవర్ గ్రీన్ అనమాట. ఆ విధంగా మీకు మీ ముందుకి తీసుకొచ్చాం. విద్యా దృక్పథాలు కానీ, సైకాలజీ కానీ, ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్లు కానీ అన్ని బుక్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. కాబట్టి వేరే ఛానల్లో కామెంట్ పెడతాం కంటే మన క్వాలిటీ ఇవ్వటం మీద చూసుకోవటం బెటర్. నేను వేరే పబ్లికేషన్ వాడు ఎవరైతే కామెంట్ పెట్టేస్తున్నాడో వానికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. మీరు బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దానివల్ల నో యూస్. దొంగతనంగా యాప్ల్లో దొరపడతాం, యాప్ల్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి రకరకాల, మన యాప్ కదా వీళ్ళు అన్ని యాప్ల్లో ఉండారండి. జాగ్రత్త. మిగతా జూనియర్స్ ఎవరైతే యాప్లు నిర్వహిస్తున్నారో, ఛానల్ చేస్తున్నారో, వీళ్ళు అన్ని యాప్ల్లో ఉండి ఆ డేటా స్టోరీ కూడా చేస్తున్నారు కొంతమంది. కాబట్టి ఈ వీడియో చూసి యాప్ మిగతా నిర్వహించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళ విషయంలో తస్మాత్ జాగ్రత్త. కాబట్టి
మీకు నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాను. మీకు 3వ తారీఖు తర్వాత ఏ రోజైనా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని నేను చెప్పాను. ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీ ఎలక్షన్లో దీనికి సంబంధించింది కాదని చెప్పాను. అదే విధంగా వచ్చింది నోటు. అదేవిధంగా ఈ నెలలోనే లేదా ఈ కొద్ది రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ కూడా పెడుతున్నారు, అది కూడా చెప్పాను. నెక్స్ట్ అదేవిధంగా బడ్జెట్లో 31,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అంటే దాదాపు 30% వరకే 30% వరకే అంటే 20 to 30% వరకు బడ్జెట్లో కేటాయించారు. అది కూడా మంచి పని, ఇంకా పెంచాలి బడ్జెట్లో కూడా, ఇంక పెంచితే బాగుంటుంది. స్కూల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఒకటే నిర్ణయం తీసుకోండి. నేను మీకున్నాను. మన బుక్స్ కానీ ఛానల్ కానీ అదేవిధంగా ఇంకా రేపు పెండింగ్ వీడియోస్ అవన్నీ కూడా చెప్పిస్తున్నాము. వాటిని కూడా నెక్స్ట్ ఇంకోటి కూడా నేను మీకోసం ఎస్జిటి ఆల్ వీడియోస్ 9 వీడియోస్ 9 సబ్జెక్ట్స్ వీడియోస్ కేవలం 199 రూపాయలకే పెట్టాను. అది బాగా వాడుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు. మీ నోట్స్ రాసుకోండి అవి చూసుకుని. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే 299 రూపాయలకి అన్ని సబ్జెక్టులు ఇస్తున్నాము. మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఫిజిక్స్, తెలుగు, ఇంగ్లీష్ అన్ని ఇచ్చేస్తున్నాము. వాటిని కూడా చక్కగా యూజ్ చేసుకోండి. ఇంకొక స్టెప్ ముందుకేసి మేము ఈ టెస్ట్ సిరీస్, డివిజనల్ టెస్ట్లు, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి కేవలం 199 రూపాయలకే 99 రూపాయలకే మీకు అందిస్తున్నాం. 99 రూపాయలు, ఓన్లీ 99 రూపాయలకే టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. అది కూడా అప్లికేషన్ ఓరియంటేషన్ లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్. కాబట్టి వీటిని కూడా మీరు పూర్తిగా వినియోగించుకోండి. అదేవిధంగా మీరు అనుపబ్లికేషన్ వెబ్సైట్కి రండి, ఒకసారి చూసుకోండి. బుక్స్ అన్ని కూడా చూసుకోండి. srianupublication.com అనేటటువంటి వెబ్సైట్కి రండి. మీకు ఈ రోజు రేపు ఇక అన్ని సబ్జెక్టుల మీద ఒక ఎలా చదవాలి ఏంటి అనేటటువంటి ప్రతి సబ్జెక్టు ఒక 10 నిమిషాలు నేను టేకప్ చేస్తాను. సో ఇంకోటి కూడా నేను చెప్తాను, మనం సోషల్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, బయాలజీ మెథడాలజీ, ఫిజిక్స్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ కొత్త బుక్స్ రిలీజ్ అవుతున్నాయి. మీరు ఆల్రెడీ సెటిల్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీటిని పంపిస్తున్నాము. వర్క్ బుక్తో రిలీజ్ చేస్తున్నాము. వాటన్నింటినీ రేపు ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా చాలా కూలంకుషంగా, చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా బాగా చదవాలి. వాటన్నింటినీ నేను రేపో మాపో మీకు బోర్డు మీద డిస్ప్లే చేస్తాను. మరి ఆ విధంగా మీకు బిట్ ఇచ్చాము, మెటీరియల్ ఇచ్చాము. కాబట్టి నా టార్గెట్ 5 లక్షల 3 లక్షల పైగా మీకు అందించాలని. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని టెస్టులు రాయండి. యాప్ని 199 రూపాయలకి 200 రూపాయలకి తీసుకోండి. 299 రూపాయలకి టెస్ట్ సిరీస్ 99 రూపాయలకి తీసుకోండి. వెబ్సైట్కి వెళ్ళండి. మీరు విజయం మీదే.